హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్యు బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఆనియన్ రవ్వ దోశ విత్ చట్నీ. రవ్వ దోశ అంటే మీ అందరికీ తెలిసిందే, బట్ చట్నీ వచ్చి నేను శనగపిండితో చేశాను. డిఫరెంట్గా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. చూసారా, ఇలా రవ్వ దోశ అయితే వేసుకొని ఈ శనగపిండితో చట్నీ అన్నమాట. అది చాలా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాంటివి పల్లీ చట్నీ, టమాటో చట్నీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం ఫస్ట్ రవ్వ దోశకి ఎలా కలుపుకున్నానో చూపిస్తాను. ముందుగా నేను ఈ గ్లాస్తో గోధుమ నూక 1 గ్లాస్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ అదే గ్లాస్తో 2 గ్లాసులు వరిపిండి తీసుకోవాలి. సో దోశలకు ఎప్పుడైనా వరిపిండి ఎప్పుడు ఎక్కువ వేసుకోవాలి. సో ఇవి 2 గ్లాసెస్, 1 గ్లాస్ గోధుమ రవ్వ అంటే బాంబే రవ్వ వేసుకున్నాం కదా. ఇంకా ఆ తర్వాత శనగపిండి కొంచెం ఒక 1/2 గ్లాసు అంతే. ఇంకా ఒక 1/2 గ్లాసు మైదా వేసుకోవాలి. నేను మైదా ప్లేస్లో ఓట్స్ వేసుకుంటున్నాను. ఒక 2 గుప్పిళ్ళ వరకు ఇలా ఓట్స్ వేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే ఇంట్లో స్పైసీ తింటారు కాబట్టి ఎక్కువగా వేసుకున్నాను. మీరు తక్కువ తింటే తక్కువ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా తర్వాత తగినంత జీలకర్ర, ఒక 2 స్పూన్ల దాకా జీలకర్ర వేసుకొని తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసి అప్పుడు వాటర్ యాడ్ చేయండి. ఇలా విస్కర్తో కలిపితే ఏంటంటే బాగా కలుస్తుంది. కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇవి పల్చగా వస్తాయి కాబట్టి చాలా వాటరే పడుతుంది మీకు. సో ఇలా వాటర్ అంతా వేసుకున్నాక కొంచెం మిరియాలు కూడా దంచి వేసుకున్నాను. అంటే బాగా దంచక్కర్లేదు, కొంచెం బద్దలాగా ఉంటే సరిపోతుంది. సో అలా అవి కూడా వేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది దోశకి. సో ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని నానబెట్టేసుకున్నాను. ఇది నేనైతే మార్నింగే చేసుకున్నాను. ఇప్పుడు శనగపిండితో చట్నీ చేస్తున్నాము. దీన్ని సున్ని చట్నీ అంటారు. ముందుగా పోపు వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంగువను కూడా కొద్దిగా వేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చి నేను ముందుగానే కోసి పెట్టుకున్నాను. అదిని ఇంకా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు శనగపిండి ఇందులో వేసి కలుపుకుందాం. పచ్చి వాసన అంతా పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ మనకి బయటకు వస్తుంటుంది. అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి.
కొద్దిగా నేను కారం కూడా యాడ్ చేశాను. సో అంతా బాగా కలుపుకొని కలర్ మారేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. సో ఇలా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆపేసుకొని కొద్దిగా సాల్ట్, ఇందులో నేను చింతపండు జ్యూస్ని వేస్తాను కాబట్టి దానికి తగ్గట్టు షుగర్ కూడా వేసుకోవాలి. సో ఇదంతా చల్లగైన తర్వాత ఇప్పుడు చేత్తో ఇదంతా నలిపేసుకుంటున్నాను. అప్పుడు ఎండుమిర్చి అంతా క్రష్ అయిపోయి చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది. అది చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది అలా చేసుకుంటే. ఇక ఉండలన్నీ తీసేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకొని దీన్ని లూజ్ చేసుకోవాలి. ఒక పేస్ట్ లాగా చేసి లూజ్ చేసుకుందాం. చింతపండు జ్యూస్ వేసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ లూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అంతా మనకి చేతి తగులుతుంది కదా, అదంతా తీసేసి నేను సపరేట్గా చేసేసాను. ఎందుకంటే మనం తింటున్నప్పుడు మళ్ళీ ఆ పచ్చిమిర్చి అడ్డం వస్తే చిరాకుగా ఉంటుంది కాబట్టి ఈ పచ్చిమిర్చి కరివేపాకు అంతా ఇలా పిండేసుకుని సపరేట్ చేసేసుకున్నాను. సో చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే. మీరు ఇక్కడ టేస్ట్ చూసుకోవచ్చు. సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోండి, లేకపోతే షుగర్ సరిపోకపోతే షుగర్ వేసేసుకోండి. ఇంకా ఇప్పుడు ఆనియన్ రవ్వ దోశ కదా, మరి ఆనియన్స్ లేకపోతే ఎలాగా, ఇంకా లాస్ట్లో ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా దోశల పెనాన్ని కూడా స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు ఒక్కొక్క దోశలు వేసేసుకుందాం. స్టవ్ ఎప్పుడు చాలా హైలో పెట్టేసుకొని పెనం బాగా కాలాలి. అప్పుడే దోశ బాగా వస్తుంది క్రిస్పీగా. సో వేసుకునే ముందు ప్రతిసారి బ్యాటర్ అనేది బాగా కలుపుకుంటూ వేసుకోవాలి, లేకపోతే ఈ గోధుమ రవ్వ అంతా కిందకి దిగిపోతుంది. సో మొత్తం గిన్నెలో అంతా బాగా కలిపేసుకొని మాత్రమే మీరు దోశలని వేసుకోవాలి. ఇలాగా సరిపడా ఆయిల్ కూడా వేస్తేనే దోశ బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు సిమ్లో అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టేసి దోశను కాల్చుకోవచ్చు, కానీ వేసేటప్పుడు మాత్రం హైలో ఉండాలి. సో కొంచెం గోల్డెన్ షేడ్ వస్తే ఇంకా తీసేయచ్చు దోశని అయితే. సో చూసారా, ఇలా వస్తే సరిపోతుంది. సో యమ్మీగా ఉండే ఆనియన్ రవ్వ దోశ అయితే రెడీ అయిపోయింది విత్ సున్ని చట్నీ. తప్పకుండా ఈ చట్నీ అయితే ట్రై చేయండి. డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. సో ఇంకా ఇంట్లో అయితే ఉగాదికి పనులన్నీ స్టార్ట్ అయ్యాయి. ముందుగా ఏం లేదు, ముందుగా నేను కిచెన్ని మాత్రమే క్లీన్ చేసుకుంటున్నాను. మొత్తం ప్లాట్ఫామ్ మీద అన్నీ తీసేసి అన్నీ వెనక టైల్స్ ప్లాట్ఫామ్ మొత్తం సోప్తో ఫుల్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఒక్కొక్కటి సర్దేసుకుంటున్నాను. ఒక రిఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కదా ఇలా చేస్తే. సో అన్నీ నీట్గా మళ్ళీ స్టవ్ అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని ప్లాట్ఫామ్ మీద మళ్ళీ ఏవేవి ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేసుకున్నాను. సో పండగకి కంపల్సరీగా
వంటగది అయితే క్లీన్గా ఉండాలి కాబట్టి మొత్తం క్లీనింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో అదండి ఈరోజు వీడియో. మళ్ళీ నా వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.